హలో హాయ్ అండి. ఈరోజు బీపీ ఎంత ఉన్నా కూడా వెంటనే కంట్రోల్కి తీసుకొచ్చి ఇంకా టైప్ 2 షుగర్ లెవెల్ ఎంత ఉన్నా కూడా ఈ బుల్లి ఉస్తికాయలను ఆహారంగా ఏ విధంగా తీసుకున్నా సరే ఈ ఉస్తికాయలను తిన్న వెంటనే తక్కువని నార్మల్కి వచ్చేస్తుంది. ఇది అక్షరాల నిజమండి. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎటువంటి గుండె జబ్బులైనా బ్లాకేజ్ అయినా ఉదాహరణకు హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా ఆపగలిగే శక్తి ఈ ఉస్తికాయలకు ఉంది. ఏ జబ్బునైనా సరివేగంగా క్యూర్ చేస్తుందండి. ఇప్పుడున్న ఈ ఒత్తిడి కాలంలో నేనున్నాను అంటూ ఈ బుల్లి ఉస్తికాయలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చురుగ్గా ఈ సమస్యలన్నిటికీ బ్రహ్మాండమైన పరిష్కారం. మరి ఇలాంటి ఔషధ అద్భుత శక్తినిచ్చే ఉస్తికాయలతోని నోటికి రుచిగా ఉండే పచ్చడిని తయారు చేసి చూపిస్తాను. మరొకసారి మరొక రకం చేసి చూపిస్తాను, మరొక వంట చేసి చూపిస్తాను. ఈ పచ్చడిని నేను చెప్పిన విధంగా ఒకసారి తయారు చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. అంత టేస్ట్గా ఉండే ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి నేనైతే ఈ ఉస్తికాయలను చెట్టు నుంచి కోసుకొచ్చినవి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఉస్తికాయల చెట్టును చూపించుకుంటూ ఉస్తికాయల చెట్టు కాయలు ఆకులు ఏ విధంగా ఉపయోగపడతాయి అని లాంగ్ వీడియో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అందులో నుంచి కొన్ని మాత్రమే తీసుకొని పచ్చడి చేస్తున్నానండి. మిగతా ఉస్తికాయలతో మరో రకం రెసిపీలను చేసి చూపిస్తాను. ఉస్తికాయలను నీళ్ళలో వేసి ఒకసారి శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన ఉస్తికాయలను నీళ్లు లేకుండా కొన్ని రోట్లో వేసుకొని కొద్దిగా చితక్కొట్టాలండి. బాగా చితికిపోయేటట్టు చితక్కొట్టొద్దు, లైట్గా ఇలా చితికితే చాలండి. ఎందుకంటే ఉస్తికాయల నుండి గింజలను వేరు చేయాలి. ఉస్తికాయల లోపల ఉన్న గింజలు సేమ్ వంకాయ గింజల్లాగే ఉంటాయండి, చిన్నగా ఉంటాయి, చాలా చేదుగా ఉంటాయి. ఇదిగోండి గింజలు ఈ మాదిరిగా ఉంటాయండి, చిన్న గింజల్లాగా ఉంటాయి. ఇంకా మనము గింజలను తీయకుండా రెసిపీస్ కూడా చేసుకుందామండి, అవి కూడా చూపిస్తాను నేను. కానీ గింజలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. కాకపోతే మనం పచ్చడి చేసుకున్నప్పుడు మాత్రం గింజలను తీసేసేయండి. ఇప్పుడు ఇలా దంచుకున్న వాటిని నీళ్ళలో వేసుకొని ఇలా కడిగితే గింజలు అనేవి వచ్చేస్తాయండి, లోపల ఏమీ ఉండదు. చూడండి, నీటి లోపలికి గింజలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఆ గింజలను కూడా వడగట్టుకొని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని రెసిపీ కూడా చేసుకోవచ్చు గింజలతోని. నేను ఆ రెసిపీని కూడా ముందు మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తాను. ఇలాగే మనము తీసుకున్న ఉస్తికాయలన్నిటినీ ఒకసారి చితక్కొట్టి నీళ్ళలో వేసుకొని గింజలు తీసేసేయాలండి. మన తెలంగాణలో ఆంధ్రాలో కూడా వీటిని ఉస్తికాయలు అని అంటారు. మరి మీరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీరు వీటిని ఏమని పిలుస్తారో కూడా నాకు కామెంట్ పెట్టండి. మీరైతే ఏ విధంగా వండుకుంటారో అని కూడా చెప్పండి. చూసారండి ఉస్తికాయ లోపల గింజలు ఎలా ఉన్నాయి. ఇంకా ఈ ఉస్తికాయలతోని ఏమేం ప్రయోజనాలు ఉన్నాయి అని మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి, మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. నూనె వేడయ్యాక 1 స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు వేసిన వెంటనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకోండి. ఆవాలు చిటపటలాడుతూ వెల్లుల్లి రెబ్బలు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఆవాలు వెల్లుల్లి రెబ్బలు కాస్త మాడే విధంగా వేయించినా కూడా ఏం పర్వాలేదండి, చాలా భలే రుచిగా ఉంటుంది. తర్వాత 1 స్పూన్ జీలకర్రను వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కడిగి వేసుకుందాము. ఇంకా అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. కరివేపాకులోని నీళ్లు ఇంకిపోయే వరకు వేయించుకోండి. ఈ స్టేజ్లో కావాలంటే చిటికెడు ఇంగువను కూడా వేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న పోపుని మరొక గిన్నెలోకి తీసేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక స్పూన్ కరిగించిన నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా కాస్త నెయ్యిని కూడా వేయడం వలన ఈ ఉస్తికాయల పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నూనె నెయ్యి వేడయ్యాక కడిగి ఉంచుకున్న ఉస్తికాయలను నీళ్లు లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉస్తికాయలను 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఉస్తికాయలను 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కరెక్ట్గా ఒక 3 నిమిషాలు వేయించుకుంటే చాలండి. ఎలాగంటే నీళ్ళన్నీ ఇంకిపోయి కాస్త వేగితే చాలు, ఎక్కువగా వేపుకోకండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒకసారి మన రెసిపీస్ అన్నీ చూసి మీకు ఏ రెసిపీ నచ్చింది అని తప్పకుండా తెలియచేయండి. వీటిని ఎలా వేయించుకోవాలి అంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనం బఠానీలను వేయించుకుంటే
ఎలా తెల్ల తెల్లగా వస్తాయో ఇవి కూడా అలా తెల్ల తెల్లగా వస్తాయండి. అంటే అక్కడక్కడ బఠానీలు ఎలా పొక్కుతాయో ఇవి కూడా అలా పొక్కినట్టుగా వస్తాయి. ఆ విధంగా వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపును వేసుకోవాలి. బఠానీలు పసుపులు కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిసిపోయే విధంగా కలుపుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకుందాము. కొత్తిమీరను కూడా ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది రుచి. చేదు లేకుండా వగరు లేకుండా కమ్మగా ఉంటుంది. ఉసిరికాయలతో పచ్చడిని చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న చింతపండును కొద్దిగా వేసుకోవాలి. గింజలు నారలు లేకుండా చూసి ముందుగానే నానబెట్టి ఇప్పుడు వేసుకోవాలి. చింతపండును కూడా కాస్త వేడయ్యే వరకు అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి మరొక గిన్నెలోకి వేసి చల్లారనివ్వాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 స్పూన్ శనగపప్పును వేసుకొని 1 స్పూన్ మినపప్పును వేసుకొని 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుందాము. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. కాస్త పచ్చిదనము పోయే వరకు వేయించుకున్న తర్వాత 2 స్పూన్స్ నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. నువ్వులను వేసిన తర్వాత ఒక 5 సెకండ్లు ఉంచి తీసేసేయాలి, ఎందుకంటే ఆ వేడికే నువ్వులు త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ పప్పులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. అన్నీ కలిపి మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చూసారండి, ఈ విధంగా రావాలి. పలుకులుగా కాకుండా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి చల్లార పెట్టుకున్న ఉసిరికాయల వేపుడుని వేసుకోవాలి. అన్నీ కలిపి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకొని మిక్సీ పట్టుకోండి. నీళ్ళను ఎక్కువగా వేసుకుంటే పల్చగా అయ్యి తొందరగా పాడైపోతుందండి. చాలా కొద్దిగా అంటే కొద్దిగా నీళ్ళను మాత్రమే వేసుకొని మిక్సీ పట్టుకుంటేనే పేస్ట్ అవుతుంది. పచ్చడి ఇలా గట్టిగా ఉంటేనే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజులైనా కూడా పాడవకుండా నిలవ ఉంటుంది. ఇంకా ఇడ్లీ దోశలోకి కావాలనుకున్నప్పుడు మనకు ఎంత కావాలో అంత తీసి మనము తినే ముందు కొద్దిగా నీళ్ళను కలుపుకుంటే పల్చగా అవుతుందండి, సరిపోతుంది. మీలో ఎంతమంది ఈ ఉసిరికాయల పచ్చడిని తిన్నారు అని నాకు తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు పైనుంచి పోపును వేసేసుకుంటే ఎంతో హెల్దీ అయిన రుచికరమైన ఉసిరికాయల పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే బుల్లి బుల్లి ఉసిరికాయల పచ్చడి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు ఈ ఉసిరికాయలతోని మరో రకం రెసిపీని చేసి చూపిస్తానండి. మీకు ఆ రాబోయే రెసిపీస్ కూడా దేనికి ఉపయోగపడతాయి అని చెప్తానండి రెసిపీస్ చేసినప్పుడు. ఇప్పుడు మాత్రమే అంటే ఈ రైనీ సీజన్లో మాత్రమే ఈ ఉసిరికాయలు దొరుకుతాయి. కాబట్టి ఇవి దొరికినప్పుడు ఎవరికి కనిపించినా కూడా తీసేసుకొని చక్కగా వండేసుకొని తినేసేయండి. అంతే అండి. మన బుల్లి డాక్టర్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి.